హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నిన్న అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది టెక్నీషియన్ పోస్టులకి. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ మనం ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ డేటు అలాగే స్టార్ట్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్బీఐ కలెక్ట్ ప్రొసీజర్, పేమెంట్ ప్రొసీజర్ మొత్తం అన్ని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ మీద మనం క్లిక్ చేస్తే పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మనం ఏ అడ్వర్టైజ్మెంట్ నెంబర్కి అయితే అప్లై చేస్తున్నామో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్, ఆటోమేటిక్గా ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 2 విత్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, అలాగే ఇంకోటి చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 2 విత్ ఎక్స్పీరియన్స్. మీరు దేని మీద అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ చూసుకుంటే క్యాండిడేట్ ఫుల్ నేమ్, మన యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలాగుందో అలాగే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. అలాగే వెదర్ ఆర్డినరీ డొమిసైల్ జమ్మూ కాశ్మీర్ ఇయర్స్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎంత ఉందో అంతే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్, స్టేట్ డొమైసైల్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ స్టేటు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మదర్ టంగ్ ఏంటైతే అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయగలరు. అలాగే ఇక్కడ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ అయితే మీరు ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఎంటర్ చేయగలరు. పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, మ్యాండేటరీ అయితే కాదు పాన్ కార్డ్ నెంబర్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆర్ యు అన్ ఈసీఐఎల్ ఎంప్లాయ్, మీరు ఈసీఐ ఎంప్లాయ్ అయితే ఎస్ అని చెప్పి పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఈసీఎల్ ఎర్లియర్, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈసీఎల్లో అప్లై చేసుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే ఆర్ యూ అసోసియేటెడ్ విత్ ఎనీ డిఐఈ యూనిట్స్, ఇంతకుముందు మీరు ఏదైనా డిఐఈ యూనిట్స్తోని అసోసియేట్ అయ్యి ఉన్నారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిఐఈ యూనిట్స్ అంటే మీకు బాబా అటమిక్ రీసెర్చ్, అలాగే ఐజీ కారు, ఇవన్నీ మీకు రావడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీలో. ఇక్కడ చూసుకుంటే ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలాగ ఉందో అలాగే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీ, మనకి రిజర్వేషన్ ఏంటో, ఏ పోస్ట్కి రిజర్వేషన్ అప్లై చేసుకుంటున్నాం ఆ కేటగిరీ. అలాగే మెరిటల్ స్టేటస్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, రిలీజియను, అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషను, ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, అలాగే సేమ్ ఈమెయిల్ ఐడి మీరు కిందన కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు రెండోసారి అడగడం జరిగింది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, ఓటర్ ఐడి నెంబర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే మీకు ఓకే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి మీరు వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఇలా పాప్అప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టెంపరీ ఐడి అని చెప్పేసి 1455 అని నాకు రావడం జరిగింది. ఇది మీరు ఫర్దర్ రిఫరెన్స్ కోసం నోట్ చేసుకొని ఉంచుకోగలరు. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే నేను మొత్తం అన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం రెండో చూసుకుంటే అడ్రస్ మీది కరస్పాండెన్స్ అడ్రస్, ఏదైతే ఫర్దర్ కమ్యూనికేషన్కి ఇవ్వాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయగలరు. అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ఇన్ కేస్ కరస్పాండెన్స్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే మాత్రం ఇది మీరు వ్యాలిడేట్ చేసి ఇక్కడ కింద పర్మనెంట్ అడ్రస్ కింద కాపీ అని ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేస్తే మీరు పైన ఏమైతే ఎంటర్ చేశారో అది కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. నేను మీకు చూపించడానికి మాత్రం శాంపుల్గా నేను ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అడ్రస్ కొడితే ఆటోమేటిక్గా మీకు అడ్రస్ అయితే సేవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సేమ్ అడ్రస్ మీరు పర్మనెంట్ అండ్ టెంపరీ సేమ్ అనుకుంటే ఇక్కడ మీరు కాపీ మీద క్లిక్ చేస్తే పైన నేను ఎంటర్ చేసిన అడ్రస్ మొత్తం మీకు కింద ఇలాగ రావడం జరుగుతుంది. సేమ్ అయితే మాత్రం మీరు వ్యాలిడేట్ చేసి చేసుకోవచ్చు. లేదు డిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు ఏదైతే కొత్త అడ్రస్ అయితే ఉందో పర్మనెంట్ అడ్రస్ అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయగలరు. వ్యాలిడేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే
క్వాలిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్లో చూసుకుంటే ఈ ఐటీఐ టెక్నీషియన్ పోస్టులు కాబట్టి ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద డిగ్రీలో ఐటీఐ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది డిగ్రీ దగ్గర ఇక్కడ ఐటీఐ అయితే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రాంచ్ మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్లాస్ మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, లేదా డిస్టింక్షన్లో పాస్ అయ్యారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీది పర్సంటేజ్లో మార్క్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి పర్సంటేజ్గా, లేదంటే మార్క్స్లోనే మీరు ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే తర్వాత మీరు కాలేజ్ పేరు, మీరు ఏ కాలేజ్లో ఐటీఐ చేశారో ఆ కాలేజ్ నేము, అలాగే మీ మార్క్ షీట్ నెంబరు, మీ సర్టిఫికేట్ మీద లెఫ్ట్ సైడ్ టాప్లోని మీకు మార్క్ షీట్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది, అది ఎంటర్ చేయగలరు. అలాగే ఇయర్ ఆఫ్ పాస్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఎప్పుడైతే కాలేజ్ పాస్ అయ్యారో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఇక్కడ చూసుకుంటే సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, అలాగే యూనివర్సిటీ, మీ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సర్టిఫికేషన్ అని చెప్పేసి ఒక రావడం జరిగింది. ఇక్కడ నేను స్టార్టింగ్ అప్లై చేసినప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 2 విత్ ఎన్ఏసీ అని నేను పెట్టడం జరిగింది. సో అందుకని ఇక్కడ నాకు ఇది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయడానికి ఇక్కడ ఇది అడగడం జరుగుతుంది. సో నేను దాని మీద క్లిక్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాసు, దాని తర్వాత ఐటీఐ, అలాగే మీ దగ్గర అప్రెంటిస్ చేస్తే అప్రెంటిస్, లేదా ఇంటర్ చేస్తే మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ప్రొసీజర్, నేను ఆల్రెడీ పేమెంట్ ప్రొసీజర్ ఎలా చేయాలని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మీరు చూడగలరు. వీడియో చూసిన తర్వాత మీకు ఒక పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ నెంబర్తో ఏ డేట్లో చేశారో ఆ డేటు, ఇవన్నీ మీరు ఇక్కడ ఆ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఈ కాలంలో అయితే ఎస్బీఐ పేమెంట్ డీటెయిల్స్లో మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాలం చూసుకుంటే సమ్మరీ ఆఫ్ ద స్కిల్ టెస్ట్ ఎనీ అదర్ రివలెంట్, అది కాకుండా మీ దగ్గర ఏదైనా రివలెంట్ ఇన్ఫర్మేషన్ కానీ రివలెంట్ స్కిల్ కానీ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ అయితే కాదు. అలాగే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫస్ట్ మీరు ఏ పోస్ట్లో మీరు జాయిన్ అయ్యారు, ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారు, అది ఆర్గనైజేషను, అలాగే మీ నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి, ఎందుకు మీరు ఆ జాబ్ని వదిలేశారు, అలాగే మీ స్కేల్ ఆఫ్ పే, మీరు లాస్ట్ మీరు రిలీవ్ అయినప్పుడు మీ శాలరీ అంత అని మీరు ఇక్కడ ఈ కాలమ్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎనీ 2 ప్రిఫరెన్సెస్, మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత మీకు విట్నెస్ కింద ఒక 2 సంతకం అయితే పెట్టాల్సి ఉంటుంది మీ క్యారెక్టర్ కోసం తెలుసుకొని. సో ఎవరైతే మీకు తెలిసి మీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ 2 డీటెయిల్స్ ఇవ్వడం జరగాలి. నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజెస్ నోన్, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అయితే తెలుగు స్పీక్, రీడ్ అండ్ రైట్, అలాగే ఇంగ్లీష్ స్పీక్, రీడ్ అండ్ రైట్, హిందీ, సో ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ మీకు ఇక్కడ ఎంటర్ చేసి మీరు అది చెప్పగలరా, చదవగలరా, రాయగలరా అనేది టిక్ పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఫోటో, అప్లోడ్ ఫోటో ఇక్కడ మీరు వాళ్ళు జేపీజీ ఫార్మాట్లో అడిగారు, 100 KB బిలోలో ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్ వచ్చేసరికి సేమ్ జేపీజీ ఫార్మాట్ 50 KB బిలోలో ఉండాలి. 2 ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదర్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్లోనే వీళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే మీరు అడిగారు, ఇది ఒకసారి మీరు గమనించగలరు. అలాగే 10th క్లాస్లోని 10th క్లాస్ మెయిన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ లేదా 10+2 ఐటీఐ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ కావాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పీరియన్స్ అప్లికేషన్లో మెన్షన్ చేస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదర్ ఇఫ్ ఎనీ, ఇంకా దానికి సంబంధించిన కాకుండా ఏమైనా మీకు రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయితే అవడం జరుగుతుంది. సో ఇది ఈసీఐఎల్ ఆన్లైన్ అప్లికేషన్ వీడియో. ఈ వీడియో కోసం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.